వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ మాజీ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి పోచారం ఆయన కుమారుడికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్ సహా పలువురు ఆయన ఇంటికి వెళ్లారు. ఆయనతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి, ఇతర కాంగ్రెస్ నేతల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రైతులకు మేలు చేసేందుకు తమకు అండగా ఉండాలని పోచారం శ్రీనివాస్ రెడ్డిని కోరామని సీఎం రేవంత్ చెప్పారు. అందుకు సమ్మతించి ఆయన కాంగ్రెస్ లో చేరారని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తామని, పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. రైతుల శ్రేయస్సు కోసం పోచారం అనుభవాన్ని వినియోగించుకుంటామన్నారు. రేవంత్ రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు. సమస్యలను అధిగమిస్తూ సీఎం రేవంత్ ముందుకెళ్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రగతి కోసం అందరం కలిసి పనిచేస్తామన్నారు. తన రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ తోనే మొదలైందని గుర్తు చేశారు. మరో 20 ఏళ్లు రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం సీఎం రేవంత్ కు ఉందన్నారు పోచారం. ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ భేటీ సందర్భంగా ఆయన ఇంటి దగ్గర కాసేపు ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతలు పోచారం ఇంట్లో ఉన్న సమయంలోనే అక్కడికి బాల్కా సుమన్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బాల్కా సుమన్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ ఎమ్మెల్యేను కలవడానికి వస్తే అడ్డుకోవడం ఏంటని బాల్కా సుమన్ ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యేను కలవకూడదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బాల్కా సుమన్ సహా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కేసులు పెట్టారు. అయితే బీఆర్ఎస్ నేతల తీరుపై కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు ఇలాంటి పిచ్చి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. కీలక నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ రివ్యూల్లో పాల్గొన్న ఆయన అకస్మాత్తుగా పార్టీ మారడాన్ని గులాబీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోచారంతో మొదలైన చేరికలు రానున్న రోజుల్లో మరింత ఊపందుకునే అవకాశంగా ఉంది.